టక్సిమ్ స్క్వేర్ ఇస్త్రికాల్ స్ట్రీట్లో ఉన్నాము. ఇది ఏంటంటే లాంగ్ స్ట్రెచ్ అనమాట. ఒక స్ట్రీట్ 1.4 కిలోమీటర్ షాపింగ్ స్ట్రెచ్. ఇక్కడ చూడటానికి ఏంటంటే ట్రామ్ కూడా ఉంటుంది. సో స్ట్రీట్ ఎండ్ దాకా వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ దాకా అనమాట ట్రామ్. అదొక అట్రాక్షన్. అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి, గుచ్చి దగ్గర నుంచి అడిడాస్ అన్ని రకాలు ఉంటాయి. సో షాపింగ్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా మంచి స్ట్రీట్ ఇస్త్రికాల్ స్ట్రీట్. వీడికి కూడా నచ్చింది ఈ స్ట్రీట్. మంచి హంగామా ఉంటుంది, నైట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, అంటే పబ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అనేది ఈవినింగ్ 6కి 6:30కి స్టార్ట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా అక్కడ ఆ స్ట్రీట్ మొత్తం ఇస్తికాల్ స్ట్రీట్ లోకి వెళ్ళి మళ్ళీ అదే ట్రామ్ తీసుకొచ్చి టక్సిమ్ స్క్వేర్ దగ్గర దింపేస్తుంది అనమాట. సో హార్డ్లీ ఒక 20 minutes రైడ్ అన్నట్టు. ముందు మాకు తెలియక, అంటే అక్కడ ఈ ట్రామ్ ఎక్కడానికి బోట్స్ ఇక్కడ ఎక్కాలి ఇక్కడ దిగాలని చెప్పి బోట్స్ ఏమి ఉండవు. అక్కడ ఏదో చిన్న స్టేషన్ కూడా కాదు, చిన్న షెల్టర్లా ఉంటుంది. అక్కడ చూసారు కదా అదనమాట. అక్కడ ఎక్కాలని చెప్పి మాకు తెలియదు. సో ముందు అక్కడికి ఎట్టుకో వెళ్ళి ఉంచున్నాం. అరే బాబా ఎక్కడ్రా నాయన అని చెప్పి అడుగుతూ వెళ్తే ఇక్కడ అని చెప్పి తెలిసింది. మాకేమో అక్కడ భాష రాదు. అక్కడ కొంచెం ఇంగ్లీష్ మాట్లాడేది కూడా కొంచెం తక్కువ అనమాట. సో ఈయన ఎవరో పాపం కొంచెం ఇంగ్లీష్ వచ్చినా హెల్ప్ చేస్తున్నాడు కళ్యాణ్కి. టికెట్స్ ఇట్లా తీసుకోవాలని చెప్పి. ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. మన మంచిగా హైదరాబాద్లో ఇదివరకు బస్సులో తోసుకుంటూ ఎక్కేవాళ్ళు కదా, అట్లా ఎక్కుతున్నారు అనమాట. ఇదివరకు మా MBA కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బస్సులు ఇట్లానే ఎక్కాల్సి వచ్చేది. అంటే నా కాలేజ్ బస్సు ఉండేది, కానీ కొన్నిసార్లు బస్ మిస్ అయినప్పుడు ఇట్లానే ఎక్కాల్సి వచ్చేది. అదే గుర్తొచ్చింది నాకు. సో అంటే కర్చీఫ్లు వేసుకోలేదు, కానీ ట్రామ్లో అదే ఆయన మళ్ళీ కళ్యాణ్కి రిషాంక్కి ప్లేస్ ఇచ్చాడు, చిన్న బేబీ అని చెప్పి. నేనైతే మొత్తం అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఇది వెనకాల నుంచి ఎక్కచ్చు, ముందు నుంచి కూడా ఎక్కచ్చు. ఈ విండోస్ కూడా చూసారా, పాత స్టైల్ విండోస్. అంటే ఒక్క అద్దమే ఉంటుంది. కొంచెం వర్షం పడ్డప్పుడు పైకి కిందకి, గాలి కావాలన్నప్పుడు కిందకి పైకి అట్లా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇస్తికాల్ స్ట్రీట్ అంటే 1.5 kilometers దాకా ఉంటుంది. 1.4 to 1.5 kilometers దాకా ఉంటుంది. ఆ స్ట్రీట్ మొత్తం చూపించుకుంటూ తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే ఎవరు ఒక్క వాళ్ళది నడుచుకుంటూ రావచ్చు, వాళ్ళు అదే ట్రామ్లో ఎక్కేసి రావచ్చు. ఈ ట్రామ్ స్టార్ట్ అయింది August 30th. నాకు ఎందుకంటే బాగా గుర్తుంది, ఆ రోజు నా బర్త్డే అనమాట. కాకపోతే 1869. సో August 30th స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట. మ్యాంగో, గుచ్చి, అడిడాస్, ముందే చెప్పాను కదా వీడియోలో, అవన్నీ షాపులు ఉంటాయి. పోనీ వచ్చేటప్పుడు నడుచుకుంటూ వద్దాము, చూసుకుంటూ వద్దామంటే కళ్యాణ్కి భయం వేసినట్టుంది. ఇదేదో మంచిగా పాకెట్కి బొక్క పెట్టేలా ఉందని చెప్పి మళ్ళీ ఆ ట్రామే ఎక్కించాను. తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా చాలా షాపింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మ్యూజికల్ స్టోర్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే కొంచెం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కావాలంటే ఈ స్ట్రీట్. అండ్ ఇంకా ఫుడ్ కూడా ఈ స్ట్రీట్ చాలా చాలా ఫేమస్. లోపల కెఫేస్ అవి చాలా ఉంటాయి. ఇప్పుడు మన దూకుడు ఇవన్నీ మూవీస్ షూటింగ్స్ కూడా ఈ లోపలే జరిగినాయి అనమాట. ఇస్తాన్బుల్ లోపల జరిగినాయి. చాలా చాలా బాగుంటాయి. లోపల డెకరేషన్స్ కానీ కెఫేస్ కానీ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతారు, విండో షాపింగ్ చేసే వాళ్ళు చేసుకుంటారు, లోపల కెఫేస్లో కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్స్. కొంచెం ఎక్కువ టూరిస్ట్లే ఉన్నారు ఈ ట్రామ్ అంతా. అంటే మాలాగానే కొంచెం సమ్మర్ అనేసరికి కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుంది కదా. సో ట్రామ్ అనేది ఎక్కువ టూరిస్ట్ అట్రాక్షన్ లానే ఉంటుంది. ఇక్కడ ఇతను చేశాడు కదా ఐస్ క్రీమ్, దాంతో ఐస్ కోన్ దాంతో. ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అనమాట. అంటే ఒక పెద్ద పుల్లలాగా ఉంటుంది, దానికి పెట్టి పిల్లల్ని ఆడిస్తూ అట్లా చేస్తూ ఉంటాడు. అంటే ఐస్ క్రీమ్ ఇచ్చి ఇవ్వకుండా తినిపించకుండా చేస్తూ ఉంటాడు. నేను రెండుసార్లు ట్రై చేశాను, కానీ అంత గొప్పగా ఏముండదు. జస్ట్ వాళ్ళ ట్రిక్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి అన్నట్టే ఉంటుంది. ఇంకా కాస్ట్లీ కూడా. సో ఇతను అదే చూసారా, ఆ కోడ్ని అటు ఇటు తిప్పి చేతిలో పెట్టి తీసేసి అట్లా చేస్తూ ఉంటాడు. ఒకసారి తింటారు, 2 సార్లు తింటారు, కానీ పిల్లలే తర్వాత వద్దు అంటారు. అంత గొప్పగా ఏముండదు టేస్ట్ అయితే, జస్ట్ ఆ ట్రిక్ కోసమే అన్నట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మేమైతే ట్రాములు, మెట్రోలు, బస్సులు ఇవే ఎక్కుతాం. ఎందుకంటే వాడు క్యాబ్ ఎక్కడు. రుషాంక్ అయితే వాడికి, ఈవెన్ నాకు కూడా కొన్నిసార్లు
కొంచెం సిగ్గా అనిపిస్తూ ఉంటుంది క్యాబ్లో. అందుకే నేను ఎక్కువ ట్రైనే ప్రిఫర్ చేస్తాను. నాకు ఇంకా బస్ కూడా అంత నచ్చదు. సో వాడు సూపర్గా ఎంజాయ్ చేస్తాడు. హాయిగా మొత్తం బయటికి చూస్తూ అట్లా ఉన్న రోజులు ఈ ట్రామ్ అయితే ఎక్కనిచ్చాడు అనమాట. ఎక్కుదాం అని చెప్పి పాత కాలంలో. అది ఇందాక చూసింది స్పీకర్ చూసారా, ఓల్డ్ టైమ్స్ది కదా, మంచిగా ఏమైనా అనౌన్స్మెంట్లు అట్లా ఇస్తే వినిపించడానికేమో. స్టార్టింగ్లో ఈ ట్రామ్స్ అనేవి ఇప్పుడంటే ఎలక్ట్రిక్, డీజిల్ ఇవన్నీ వచ్చాయి కదా, స్టార్టింగ్లో హార్సెస్ లాగేవంట. అంటే ఎట్లా దాని మీద గుర్రబ్బాల లెక్క అనమాట, వాటిని లాగేవంట. ఇది ఏంటంటే ఇంకెక్కడ ఇస్తాన్బుల్లో ఎక్కడ ఉండదు, ఓన్లీ ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఈ స్ట్రీట్లోనే పెట్టారు. అందుకే మనకి ఆ పాతదే అట్లా ఉంచేశారనమాట. అందుకే సాయంత్రమే రన్ చేస్తూ ఉంటారు, జస్ట్ ఊరికే అట్లా విజిట్ చేయడానికి. ఈ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కానీ అట్లా అలానే ఉంచేశారు, ఇంకా లోపల కూడా ఏం మార్చలేదు. సో ఇందాక మొదటి చూపించాం కదా, ఇప్పుడు వెనకాల నుంచి కూడా ఎక్కచ్చు అని చెప్పాను కదా, వెనకాల కూడా ఇలా విండో లాగా ఉంది. సో వెనకాల నుంచి ఇది అనమాట వ్యూ. మన దగ్గర రన్నింగ్ బస్ ఎక్కుతారు కదా పిల్లలు అట్లా మామూలుగా. సో ఇక్కడ కూడా అంతే, ట్రామ్ వెళ్తుంటే అక్కడ పిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళు అక్కడ ఏమైనా పని ఉంటే జస్ట్ ఆ టికెట్ కూడా తీసుకోలేదు, చిన్న స్ట్రెచ్చే కదా, సో ఆబ్వియస్లీ టికెట్ కూడా తీసుకోలేదు వాళ్ళు. అలా రన్నింగ్ బస్ లాగే ట్రామ్ ఎక్కేసి వెనకాల నుంచి పక్కన నుంచి, ఇంకా ఆ డ్రైవర్ కూడా అక్కడ అతనే కదా, సో అతను కూడా ఎక్కువ పట్టించుకోవడం అనమాట. అలా సరదాగా ఉంది. ఓ ట్రామ్ వస్తుంది అని చెప్పి అందరూ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎవరిది వాళ్ళది ఎట్లయినా బాగుంది. ఒక నొస్టాల్జియా ఫీలింగ్ ట్రామ్ అనేది కదా. ఇంకా ముందు ఉన్నట్టే వెనక కూడా చాలా ఇవన్నీ ఉన్నాయి, ట్రామ్ కంట్రోల్ చేసేవి అవి ఇవి. నాకంతా తెలీదు, చాలా ఓల్డ్ టైమ్స్ అనుకుంటా. సమ్ న్యూమరిక్ కోడ్లో అట్లా ఏవో ఉన్నాయి, నాకంత ఐడియా లేదు. మా వన్ వే అయిపోయింది, ఇక్కడ కాసేపు దిగేసి అటు ఇటు తిరిగేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో దిగేసినాం అనమాట. లాస్ట్లో ఇంకా అందరు దిగేయంగానే ఒకసారి చూపిద్దామన్నట్టు వీడియో తీశాను. అండ్ వెనక్కి వెళ్ళంగానే ఇక్కడ చెప్పాను కదా, ఒక టూ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఢిల్లీ దర్బార్ అండ్ ఇండియా గేట్. ఇండియా గేట్ అయితే చాలా బాగుంది. మేము ఉన్నన్ని రోజులు అక్కడే తిన్నాం. దాల్ తడక జీరా రైస్ అయితే అస్సలు మిస్ కాదు ఎవరైనా వెళ్తే. లండన్లో అంటే చిన్నగా ఉంటాయి కానీ ఇస్తాన్బుల్లో పెద్దగానే ఉన్నాయి రెస్టారెంట్స్ అవి. ఇదంతా ఇండియా గేట్ లోపల ఉన్న ఇంటీరియర్స్ అనమాట. అంబియన్స్ అయితే బాగుంది, జస్ట్ నార్మల్ హోటలే కానీ మంచిగా అనిపించింది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట. ఇది మాకు రాడిసన్ బ్లూలో పైన ఫ్లోర్ అంటే 5th ఫ్లోర్ మొత్తం ఒకవైపు అంతా స్పా అని చెప్పి మసాజ్, ఇంకా స్విమ్మింగ్ పూల్స్, అవుట్డోర్ ఒకటి ఇండోర్ ఒకటి ఇవన్నీ ఉన్నాయన్నమాట. టర్కీలో టర్కిష్ బాత్ అనేవి చాలా ఫేమస్ అండి. ఏంటంటే ఇవి చాలా పాత కాలం నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇందాక మీరు చూసారు కదా, ఇలా సామూహిక స్నానాలు చేస్తారు. అంటే మెన్కి మెన్ ఉమెన్కు మెన్ డిఫరెంట్గానే ఉంటాయి బాత్స్ అనమాట అవన్నీ. సో వాటికి యూజ్ చేసే ఇవన్నీ ఇదేంటంటే కెస్సే అంటారు. కెస్సే ఏంటంటే టర్కిష్ బాత్లో మనకి స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మన సుండిపిండి పెట్టి మంచిగా రుద్దుకుంటే మట్టంతా రాలిపోతుంది కదా, ఇక్కడ కూడా అలానే ఎక్స్ఫోలియేట్ చేస్తారు. ఈ క్లాత్ రఫ్గా ఉంటుంది, స్క్రబ్ లాగా అనమాట. ఎక్స్ఫోలియేట్ చేసి చిన్న బాత్ లాగా చేయిస్తారు. మెన్కి మెన్ ఉమెన్కి ఉమెన్. అక్కడ టర్కిష్ బాత్ అనేది చాలా ఫేమస్ అనమాట టర్కీలో. సో ఒక మార్బుల్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. ఇందాక సామూహిక స్నానాలని చెప్పాను కదా, సో అందరూ కలిసి అక్కడ చేస్తారంట. చాలా వింతగా ఉంది కదా. అంటే పూర్వం రోజుల్లో అందరూ బావికట్ట దగ్గరకు వచ్చి స్నానాలు చేసినట్టేమో, మేబీ నాకంత తెలీదు. బట్ సామూహిక స్నానాలు ఉంటాయి ఇక్కడ. అండ్ ఇలాంటివి నేను తెచ్చుకున్నాను. సబ్బులు, సారీ నా గొంతు అస్సలు బాగాలేదు, కోల్డ్ చేసింది. ఏంటంటే ఇది మనం మామూలుగా బయటకి ఉంటుంది కదా పీచు, వీళ్ళేంటంటే హ్యాండ్మేడ్ చేసిన సబ్బులు. ఆ సబ్బులోకి పీచ్ లాగా పెట్టి చేసేస్తారు, స్క్రబ్ లాగా. ఇందాక చూపించిందేమో మేకపాలతో చేసిన సబ్బు, చాలా మంచిగా ఉంటుంది స్కిన్ అని చెప్పి చూపించారు. ఈవెన్ అక్కడ కూడా ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తారు. సో ఈ 3 అయితే నేను కొనుక్కొని తెచ్చుకున్నాను ఇస్తాన్బుల్ నుంచి. మేమున్న హోటల్ని ఒక్కొక్క వీడియోలో కొంచెం చూపిస్తాను, ఎందుకంటే అటే స్ట్రెచ్ చూపిస్తే మళ్ళీ అంత ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఏ థీమ్
ఎక్కడ తగ్గట్టు అక్కడ చూపిస్తాను. సో ఇందాక స్విమ్మింగ్ పూల్ అన్నాను కదా, దాని పక్కనే అటాచ్డ్ లాకర్ రూము అండ్ ఇది అనమాట, అక్కడ హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చేసారు. ఇదంతా లాబీ, అంటే మనకి ఎంట్రన్స్ ఒక లాబీ ఉంటుంది, ఈ స్పాకి ఈ స్విమ్మింగ్ పూల్స్కి వేరే లాబీ లాగా ఉంది. ఇదంతా అదే, అంటే ఇక్కడ రూమ్స్ జస్ట్ కొంచెం చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్లో చూపించిన రూమ్స్ అన్ని కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ లాబీ, రిసెప్షన్ ఏరియా అన్నట్టు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే పూల్స్ ఇంకా జిమ్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో అదే చూసిన చాలా బాగా అనిపించింది, అంటే సోఫా సెట్ అరేంజ్మెంట్ కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే కొంచెం తడిగా వెళ్ళి వచ్చినా కూడా తొందరగా ఎండిపోయే సోఫాలు వేశారు. మేబీ అలా వచ్చి కూర్చుంటారేమో రిలాక్స్ అవ్వడానికి అట్లా. సో వీడు కూడా పూల్కి రెడీ అవ్వడానికి మంచిగా వెళ్ళడానికి మంచిగా రెడీ అయిపోయాడు. సో ఇప్పుడు మేము వీడిని వీడికి పూల్స్ అంటే చాలా చాలా ఇష్టము. చూడాలి, బయటైతే ఫుల్ ఎండగా ఉంది. ఇండోర్ పూల్ ఒకటి ఉందని చెప్పారు, అవుట్డోర్ పూల్ ఒకటి ఉంది అని చెప్పారు. మేమైతే ఇండోర్ అనుకుంటున్నాం, కానీ వాడైతే అవుట్డోర్, ఎందుకంటే వాడికి ఇండోర్ కొంచెం క్లాస్ట్రోఫోబిక్గా అనిపించినట్టుంది. వద్దు ఇండోర్ పూల్ అని చెప్పి బయట దానికి తీసుకెళ్ళాడు. నేను ఫోటో తీయలేదండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు. సో అలా బాగోదు కదా తీస్తే, అందుకని చెప్పి తీయలేదు. అవుట్డోర్ పూల్ అయితే కొంచెం చూపిస్తాను ఈ వీడియోలో. సో లిఫ్ట్లో వెళ్తున్నాము పైకి, వీడికి ఫుల్ ఎక్సైటింగ్గా ఉందన్నమాట. పూల్ వెళ్తున్నామా అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ మేము దుబాయ్ వెళ్ళినా కూడా పూల్ అయితే వదలలేదు. చాలా ఎంగేజ్ అయిపోతారు పిల్లలు శుభ్రంగా నీళ్ళల్లో అలా ఆడుతూ అట్లా. వచ్చేసాము 5th ఫ్లోర్ అని చెప్పాను కదా, పూల్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి. అవుట్డోర్ పూల్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం మంచిగా సన్షేడ్స్ వేసి బీచ్ లాంటి చైర్స్ వేసి అక్కడ బాగుంది. నేను అక్కడ కూడా దగ్గరగా ఏమీ తీయలేదు, ఎందుకు వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కదా, మంచిది కాదు. సో ఇది అనమాట అవుట్డోర్ పూల్. ఇండోర్ పూల్ కూడా అంతే, చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, అందుకే నేను తీయలేదు. ఇక్కడ ఏంటంటే రాడిసన్ బ్లూ లాంటివి బుక్ చేసుకుంటే మనకి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి, అంటే మళ్ళీ దీనికి సపరేట్గా అట్లా పెట్టక్కర్లే అనమాట, ఇంక్లూడెడ్ ఉంటాయి. సో పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం ఇలాంటివి చూసుకుంటే ఈజీ కదా. మీలో ఎవరైనా టర్కిష్ మసాజ్ కానీ టర్కిష్ ఇవన్నీ కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉందో కింద కామెంట్లో పెట్టండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇస్తాన్బుల్ వీడియోస్ 2 ఉన్నాయండి, అవి కూడా తొందరలోనే వస్తాయి. థ్యాంక్ యూ.